కెమెరా ఇందులో పెట్టేసుకున్నా. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా. అక్కడెలా పెట్టావరా? ఏం చేయబోతున్నారు? నెట్వర్క్ నువ్వు తిరగనిపోతున్నట్టు టీవీ చూస్తున్నా, నేను వెళ్ళిపోతున్నా. నాకు అర్థం కాలేదు. మొన్న నా బర్త్డే అయిందా, కనీసం నా బర్త్డే రోజు నాకు పోస్ట్ కూడా పెట్టలేడు తెలుసా. ఎవరికి తెలియని కూడా తెలియదు నా బర్త్డే అని. నువ్వు పెట్టినావు ఆ రోజు. నేనైతే పెట్టినా. నువ్వు నాకు టైం ఇస్తలేవు నాన్న. అమ్మా ప్లీజ్ నువ్వు మాట్లాడక నాతో. నీ బర్త్డే ఉంటే నేనే షాపింగ్ చేసి నీకోసం రెడీ పెడతా. మరి నేనేం వేసుకుంటున్నా నీకు ఆలోచన ఉందా? నాకు అవన్నీ చెప్పకు నాన్న. ఆ రోజు కూడా శివాంక్ అక్కడ కేక్ తెప్పించి కోపిస్తే రాత్రికి 8 గంటలకు అది నా ఫస్ట్ కేక్. అప్పటి వరకు నేను కేక్ కూడా పోయలేదు. ఏం చెప్తా పోయాడా హైదరాబాద్? ఇప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్తా వాళ్ళకు. టైం లేదా నాకు, నా కోసం వచ్చిన నేను. కనీసం వాళ్ళనే టైం ఇస్తారు కదా నాకు. నాకు టైం ఇస్తలేవు. నీలోనే నన్ను చూసుకున్నావే. ఏడికి పోతున్నా, వర్క్ ఇంకనే పోతున్నా కదా నాన్న. ఎప్పుడన్నా ఒక్కసారి అయితే ఎవరన్నా అర్థం చేసుకుంటారు నాన్న. ఎప్పుడు ఇట్లనే అయితే నాకు కూడా అయితలేదు. ఆయన ఏమి ఏడుస్తులే బెట్టపో. ఏడుస్తున్నట్టు అనిపిస్తున్నావు. నీకు కూడా నా వాల్యూ తెలుస్తుంది కదా. ఏందన్నా ఇదంతా? ఓకే చింటూ నన్ను డ్రాప్ చేయి. చింటూ పోదాం శ్రద్ధ చూస్తున్నాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధాస్ విష్. సో ఫస్ట్లీ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను మొన్న చేసిన విశ్వగారి పైన చేసిన ప్రాంక్ మీకు చాలా నచ్చింది. అండ్ అంటే ఐ వాజ్ సో హ్యాపీ కామెంట్స్ చూసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో మీరు విశ్వగారిని రివెంజ్ ప్రాంక్ చేయమని అడిగినారు కదా, చేయొచ్చు కదా, చేయలేరు. కాబట్టి ఈరోజు నేనే మళ్ళీ ఇంకొక ప్రాంక్ చేస్తున్నా. ఇంతకుముందు చేసిన ప్రాంక్తో కొంచెం ధైర్యం వచ్చింది. సో ఈసారి ఇంకొంచెం గట్టిగా ప్లాన్ చేద్దామని. యాక్చువల్లీ ప్రాంకే కాదు, ఈరోజు చేసేది నిజంగా నాతో జరిగింది. సో నేను చాలా హర్ట్ అయిన దాని గురించి విశ్వగారితో. కాబట్టి అది దాంట్లో ఇంకొంచెం డ్రామాని యాడ్ చేసి ప్రాంక్గా దాన్ని చేసి చేయబోతున్నాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే నా బర్త్డే రోజు ఆయన నా కోసం ఇన్స్టాలో అసలు పోస్టే పెట్టలేదు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. నా బర్త్డే రోజు అసలు నాకు విష్ కూడా చేయలేదు ఇన్స్టాగ్రామ్లో తెలుసా. నా గురించి పోస్ట్ పెట్టలే, నాకు విష్ చేయలే, నా స్టోరీ పెట్టలే. అలా ఇలా ఊరుకుంటాను నేను. కంపల్సరీ నేను దానికి రివెంజ్ తీసుకుంటా కదా. సో దానికి ఇంకొంచెం డ్రామా యాడ్ చేసిన. ఈ బ్యాగ్ చూస్తుండ్రు కదా, ఈ బ్యాగ్తోనే మొత్తం గేమ్ ఈరోజు అనమాట. సో నేను నా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతున్నా అంతే. ఇంకా బ్యాగ్లో అన్నీ పెట్టేసుకున్నా. ఇంక ఇక్కడ ఉండేది లేదు. నాకు కొంచెం బ్రేక్ కావాలా, నేను వెళ్ళిపోతున్నా అంతే. అదే అండి ఈరోజు ప్రాంక్. సో యాక్చువల్లీ ఏంటంటే రాయన్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళిండు. రాయన్కి ఆల్రెడీ నేను చెప్పేసా, ఇలా ఇలా ఉంటుంది నాన్న, ఇలా ఉంటే నువ్వు ఇలా మాట్లాడాలి, ఇది అని చెప్పేసి. అండ్ ప్రాంక్ చేస్తున్నా అంటే ప్రాంక్ పార్ట్నర్ కూడా ఉండాలి కదా. సో చింటూకి కూడా ఆల్రెడీ కాల్ చేసి చెప్పేసిన, బాగుంది వదిన, సూపర్ ఉంది, ఈరోజు చేద్దామని అన్నాడు. సో ఈసారి చింటూకి ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఈసారి ఓన్లీ నా వైపే కాదు, ఇద్దరు వైపు ఉండాలి, నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పేసి. ఎందుకు చింటూని చెప్పినా అంటే ఆ రోజు ఆ జరిగిన దాంట్లో చింటూ కూడా ఇన్వాల్వ్ ఉంది అందుకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే
కొంచెం ఈరోజు కొంచెం గట్టిగానే ప్లాన్ చేసిన. మొన్నంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయింది, కానీ ఈసారి చాలా సీరియస్గా కొంచెం ఎమోషనల్ కూడా అవుతా నేను. అండ్ ఎలా అవుతానో ఏం చేస్తానో దేవునికే తెలుసు, ఫింగర్స్ క్రాస్. బట్ ఐ విల్ బీ లిటిల్ ఎమోషనల్. అండ్ నేను ఎమోషన్ అవుతే, నేను ఏడుస్తే ఖచ్చితంగా రాయని ఏడుస్తాడు. నాకు అదే టెన్షన్ ఉంది. వాడికి అసలు ఎక్కిపోతుంది. నన్ను చూడలేడు వాడు, అట్లా అస్సలు చూడలేడు. మమ్మీ ఏడుస్తుందంటే అమ్మ వాడు తట్టుకోలేడు అస్సలకి. సో ఇంకొక టెన్షన్ ఏంటంటే, నేను వాడు ఏడుస్తే మా ఆయన ఎక్కడ ఇమోషనల్ కాగలరు అని, అది కూడా నాకు. ఏం చేద్దామంటావు మరి? బట్ ఇట్స్ ఓకే, ప్రాంక్ చేస్తున్నా అంటే దానికి వెనక ముందల అన్నీ జరుగుతూ ఉంటాయి. అది తర్వాత నేను సాల్వ్ చేసుకుంటా. సో ఫస్ట్ అయితే ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్గా లేసినాము. మా చిన్నోడికి ఫస్ట్ స్నానం చేపించి వాడిని రెడీ చేసి ప్రాంక్ని స్టార్ట్ చేస్తా. సో ఫస్ట్ అయితే మా వాడిని రెడీ చేసేద్దాం రండి. సో మా చిన్నోడు బాత్ రొటీన్ కోసం అయితే నేను ఫస్ట్ చేసే స్టెప్ ఏంటంటే వాటర్ టెస్ట్ అనమాట. సో వామ్ వాటర్ టెస్ట్ చేస్తా ఖచ్చితంగా. వాడికి వాటర్ వామ్గా ఉండాలి, అండ్ అలాగుంటేనే వాడు కంఫర్టబుల్గా స్నానం చేస్తాడు. అండ్ ఈరోజు వాడి స్నానానికి నేను జాన్సన్స్ బేబీ వాలీ టాప్ టు టో బాడీ వాష్ని యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడే కాదు, నేను రాయన్ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఇట్ ఈస్ ద సేమ్ బాడీ వాష్ అనమాట. సో నేను చాలా చాలా కంఫర్టబుల్ అండ్ కళ్ళు మూసుకొని బాడీ వాష్ని అయితే యూజ్ చేస్తాను నేను. ఇట్ ఈస్ సో జెంటల్ ఆన్ స్కిన్. పిల్లల స్కిన్ పీహెచ్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది, వాళ్ళ స్కిన్లో మాయిశ్చర్ లెవెల్స్ని లాక్ చేసి పెడుతుంది ఎక్కువ టైం వరకు. అండ్ ఇది క్లినికలీ టెస్టెడ్, అలాగే లైక్ యాంటీ ఎలర్జెనిక్ కూడా. సో లైక్ నాకైతే ఎలాంటి డౌట్ లేదు, చాలా 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 హ్యాపీగా యూస్ చేస్తా. బికాస్ పిల్లలు అసలు ఏడవని కూడా ఏడవరు. లైక్ ఇంకా నో మోర్ టియర్స్ అంటారు కదా, మీరు చూస్తుండొచ్చు వాడు ఎంత హ్యాపీగా స్నానం చేయించుకుంటున్నాడు. ఎందుకంటే ఈ జాన్సన్స్ బేబీ టాప్ టు టో బేబీ వాష్లో ఏంటంటే దెర్ ఇస్ నో యాడెడ్ పారబెన్స్, నో యాడెడ్ డైస్, నో సల్ఫేట్స్ అండ్ నో ప్యాథలేట్స్ అనమాట. సో అందుకే అంతేకాకుండా ఇట్ ఈస్ పీడియాట్రిషియన్ టెస్టెడ్ కూడా. సో మన బేబీస్కి ఇంకా నో మోర్ టీయర్స్ కావాలంటే నేనైతే మీకు జాన్సన్స్ బేబీ టాప్ టు టో బేబీ వాషే రికమెండ్ చేస్తా. సో మా వాడు స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు వానికి మాయిశ్చరైజర్ పెడతాను. సో మాయిశ్చరైజర్ కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి పెట్టడము. స్నానం ఎంత ఇంపార్టెంటో ఆ తర్వాత వాళ్ళ స్కిన్లో మాయిశ్చర్ని ఆల్ డే లాక్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా నేను వాళ్ళ స్కిన్ని మాయిశ్చరైజ్గా చేస్తాను. ఎస్, సో మా బుడ్డోడు అయితే ఇప్పుడు రెడీ అయిపోయాడు అండ్ పెద్ద పని అయిపోయింది. ఇప్పుడు నేను అంతకంటే పెద్ద టాస్క్ చేయబోతున్నా, అంటే నా ప్రాంక్ని స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రాంక్ని స్టార్ట్ చేసేద్దాం. కెమెరా ఇందులో పెట్టేసుకున్నాం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా? అక్కడెలా పెట్టావరా? రేయ్, ఏం చేయబోతున్నారు? భయం అవుతుంది. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు. ఏదా నెట్వర్క్ నువ్వు తిరగనిపోతున్నట్టు నెట్ టీవీ చూస్తున్నా, నేను వెళ్ళిపోతున్నా. నాకు అర్థం కాలేదు. ముంబైకి వెళ్ళిపోతున్నా. ఎందుకు వెళ్ళిపోతున్నా. తిరగనిపోతున్నట్టు నెట్. ఏ పిచ్చా, బ్యాగ్ పెట్టుకున్నావు. నేను ఏమనుకుంటున్నావు? ఏమన్నా ఉట్టి బ్యాగ్ అనుకుంటున్నావు? ఇది ఉట్టిదే మరి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఉన్నాయి బట్టలు ఉన్నాయేమో. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? నాకు ఇప్పుడే తెలియాలి. వెళ్తున్నా నేను ఇంటికి. దేనికి? నాకు గ్యాస్ వస్తుంది, నాకు అయితలేదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? సరే కూర్చోవద్దు, సినిమా జోక్ చేస్తున్నావు కానీ. ఈ బ్యాగ్ ఎత్తేసి ఇప్పుడు నీ మీద ఏమన్నా మజాక్ అనిపిస్తుందా నీకు? ఇగో ఒక్క నిమిషం ఇక్కడి, నువ్వు నాకు తెలుసు జోక్ చేస్తున్నావు అని. పడతాయి దాంట్లో బట్టలు. బట్టలు నిజంగా నీకేమన్నా మజాక్ అనిపిస్తుందా? మజాక్ కూడా ఆడనితో నేను ఆగు, మీకేదో టైం పాస్ చేస్తున్నా నేను ఏదో అనుకుంటున్నా మీరు. ఇగో పెట్టుకున్న బట్టలు.
ఎందుకు అట్లా అట్లా తిరిగేసి వద్దామని వస్తున్నావు ఉట్టిగా? తిప్పుదాం అనుకుంటున్నా. నాది నేను తిరగాలి కదా, నేను కూడా ఎప్పుడు చూడు మీ అన్ననే తిరుగుతూ ఉంటాడు. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. ఏమైతుంది నాకు అర్థమైతే ఏం లేదు నాన్న, నువ్వు పొద్దున్న దాకా తీసుకోపోవడం అంటున్నా. పోతా, నాకు క్యాస్ట్ వస్తుంది, నాకు కూడా బ్రేక్ కావాలి కదా. నువ్వేమో పొద్దున్న దాకా పోతావు, ఎప్పుడు పొద్దున్న దాకా నువ్వు పొద్దున వెళ్ళిపోతావు, రాత్రి వస్తావు, నీ జిమ్ పని, జిమ్ 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 ఎప్పుడు అదే ఉంటుంది నీకు. ఇక్కడ ఇంట్లో నేను అన్ని పనులు నేనే చేసుకోవాలి ఇంట్లో. అయ్యా రాయన్ నువ్వు కూడా పోతున్నావా? ఏడికి పెట్ట పోయేది? ముంబైకి. నిజంగా పోతారా? సరే ఏంటి సరే? వాడిని కూడా బ్యాగ్ ఇప్పి చూస్తావా, బట్టలునే లేదా చూసుకో, అది కూడా అబద్ధం అనిపిస్తాయి. ఇగో నువ్వు పొద్దున పోతావు, వంట పని నేనే చేయాలి, పిల్లల్ని నేనే చూసుకోవాలి, చదివిపియాలన్నా నేనే, ఇంట్లో ఊడవాలి నేనే, ఇంట్లో పని నేనే, మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, అన్నీ నేనే చేయాలి. నేను ఎందుకున్నా ఇక్కడ? నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ లేదా? చెప్పు చెప్పు. సిద్ధ అట్లా కాదు నాన్న, అప్పుడు మంచిగా ఉన్నావు కదా, సడన్ గా అంటే సడన్ డిసిషన్ ఏంది అంటున్నా. ఇది సడన్ డిసిజన్ కాదు, చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. నాకు బ్రేక్ కావాలి నాన్న, నాకు ఫ్రీడమ్ కావాలి. కావాలంటే ఇక పిచ్చిలేసి నాడ జిమ్ పనులు నడుస్తున్నాయమ్మా. పొద్దున్న దాకా నువ్వు జిమ్ లోనే తిరుగుతావు, నీకేం జిమ్ కాదు, నువ్వు జిమ్ కని పోతావు, నీ ఫ్రెండ్స్ తో తిరుగుతావు. ఏంది ప్రాబ్లం ఏం చెప్పొద్దు అసలు. ఏం లేదు చింటూ, అంతే, నాకు కొంచెం బ్రేక్ కావాలి, నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. మొన్ననే వయసు వచ్చినావు కదా దసరాకి. మొల్ల పోతే మళ్ళీ పోవద్దా నేను? ఊకే పోతే అన్న వాళ్ళు చూస్తారు. అన్న ఎవరు చూస్తారంటే ఇప్పుడు అన్న వాళ్ళ మమ్మీ దగ్గరకు పోతలేడా? స్కూల్స్ ఉన్నాయానికి నువ్వు తోలే తోలే అంటావు మళ్ళీ. ప్లీజ్ జోక్ సరే పెట్టేసి చెప్పు. మజాక్ చేయకు, నేను వెళ్తున్నా. ఈ నువ్వు సోది మజాకు నువ్వు చేస్తున్నావు, ఇప్పుడు అర్థమవుతుందా? నేను డిసైడ్ అయిపోయినా నాన్న, నేను వెళ్తున్నా. నాన్న ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ రావా ఇక? నేను వెళ్తున్నా, నాకు యాస్ట్ వస్తుంది. ఎందుకు యాస్ట్ వస్తుందమ్మా? కాదు టైం ఇస్తున్నావు నాకు చెప్పు, నాకు ఎక్కడ టైం ఇస్తున్నావు నాకు చెప్పు. నువ్వు కూడా ఇంట్లుంటే కదా అన్న తిరుగుతారే ఉంటావు ఎప్పుడు. ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. మీ అయ్య చేస్తాడా పనులు? ఏమన్నా అంటే ఇట్లా మాట్లాడుతావు అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నేను వెళ్తాను. అది కాదు నాన్న, ఇస్తా టైం. కాదు జిమ్ పనులు ఏమో నడుస్తున్నాయి. లేచింటూ నీకు ఒకటి తెలుసా, మొన్న నా బర్త్డే అయిందా, కనీసం నా బర్త్డే రోజు నాకు పోస్ట్ కూడా పెట్టలేడు తెలుసా. ఒక స్టోరీ పెట్టలేడు, ఒక పోస్ట్ పెట్టలేడు, కనీసం ఇంట్లో విష్ చేసి 12 గంటలకు అయిపోయి. ఆ రోజు కూడా అంతా నీ ఎంబడే ఉన్నా కదా, నీ ఎంబడుంటే మేము ఆ రోజు ఏం చేసిండు నా కోసం? పోస్ట్ కూడా పెట్టలేదా? ఇన్స్టాలో ఒక పోస్ట్ లేదు, దేంట్లో లేదు అసలుకి, ఎవరికి తెలియని కూడా తెలియదు నా బర్త్డే అని. నువ్వు పెట్టినావు ఆ రోజు. పెట్టినా నువ్వు ఆ రోజు కేక్ తీసుకొచ్చినావు రాత్రి 12 గంటలకు. నువ్వు తెచ్చిన కేక్ అని నేను కట్ చేసిన, కేక్ తేలేడు నా కోసం, ఒక పోస్ట్ పెట్టలేడు. నువ్వు వస్తే నేను ఏమన్నా నీకు? నాకేం చేయాలని లేదు చింటూ, నువ్వు వెళ్ళిపో అని చెప్పినా. నీకు ఆ రోజే రాత్రి సారీ చెప్పిన. ఎన్నిసార్లు సారీ చెప్పిన? నేను ఒకటే చెప్పినదంటే ఆ వర్క్లలో ఉన్నాము, ఆ తర్వాత మనం పోయిన న్యాయంపడే నువ్వు వచ్చినావు కదా శ్రద్ధ, వచ్చినావు రాత్రి మనం కేక్ పోయలేదు. బాబా ఇట్లా మమ్మీకి ఏడిపిస్తే నాకు అస్సలు ఇష్టం లేదు బాబా. అట్లా కాదు బేట. అరే మమ్మీని ఎందుకు ఏడిపిస్తున్నావు? కానీ ఫస్ట్ అది చెప్పు, ఎందుకు ఏడిపిస్తున్నావు? బర్త్డే కూడా గుర్తులే అన్న. అరే బర్త్డేకి ఎంబడే ఉన్నాం రా. పోస్ట్ ఎంబడి ఏం చేసిండు అడుగు, నన్ను ఏడికి తీసుకుపోయిండు ఆ రోజు. పోస్ట్ ఎందుకు ఎట్లా ఇన్స్టాగ్రామ్ లో ఎవరు తెలియదు, నేను పెట్టినాకనే వేరే వాళ్ళకి తెలిసిందంట. నువ్వు పెడితే కదా తెలిసి. నువ్వు పెట్టినందుకు నెక్స్ట్ రోజు నాకు ఇన్స్టాలో విష్ చేసింది తెలుసా ఆయన, అది కూడా గుర్తులేదు ఆయనకు. శ్రద్ధనికి ఆ రోజు రాత్రి కూడా ఎన్నిసార్లు 12 దాటక ముందు ఎన్నిసార్లు నీకు సారీ చెప్పినమ్మా. అది కూడా నేను నీకు గుర్తు చేసిన. నువ్వు కనీసం పోస్ట్ అన్న పెట్టినావు నాన్న అంటే అప్పుడు వచ్చి నాకు సారీ చెప్పిన. అప్పటి వరకు కూడా నీకు గుర్తు కూడా లేదు. పెట్టలే, అప్పుడు కూడా పెట్టలే. పిల్లల వల్ల బాగుండదమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఇంకోటి ఓ బెట మేము 2 మినిట్స్ అటు పో రాయ్, ఒక 2 మినిట్స్ అటు పో బెట. వద్ద పోయేటప్పుడు చెప్పొద్దు లేస్తా, వద్ద పోయేటప్పుడు చెప్పొద్దు లేస్తా. నువ్వు ఓ బెట 2 మినిట్స్ రాయన్ తీసుకోపోరా బెట.
అని ముంగటి ఏంది బెట్ట ఇది చెప్పు. నువ్వు నాకు టైం ఇస్తలేవు నాన్న. అరే శ్రద్ధ టైం ఇచ్చుడు కానీ నీకు ఆ రోజు చెప్పినా నా వెంబడి ఉన్నావు, కావాలని టైం ఇస్తలేనా చెప్పు. అమ్మ ప్లీజ్ నువ్వు మాట్లాడక నాతో. అరే బాబా ఇంకా ఎక్కువ స్టార్ట్ చేసింది మమ్మీ ఏడుపు. ఏడుస్తలేదు బెట్ట ఆమె. అరే ఏడుస్తుంది, మా కళ్ళకి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి బాబా? ఏడిస్తే ఎవరికన్నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, మమ్మీకి ఎందుకు వస్తుంది? మరి ఏడవకపోతే ఎవరికన్నా కళ్ళకి కాదు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంతగానో? అరే అమ్మమ్మని మిస్ అవుతుంది. అమ్మమ్మ మమ్మీ మమ్మీ కదా. అమ్మమ్మ మిస్ అయితలే, బాబేమో అన్నడని వెళ్ళిపోతుంది. మమ్మీ కాబట్టి నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావు, కానీ మమ్మీ మమ్మీ వాళ్ళ మమ్మీ ముంబైలో ఉంది. సో మమ్మీ ముంబైకి పోవద్దా? కాదు బిడ్డ ఒక్క నిమిషం. ఇప్పుడు నీకు స్కూల్ ఉన్నాయా? ఉంది కదా. మొన్ననే కదా మనం మా అమ్మమ్మ ఇంటికి పోయి వచ్చినాం. మళ్ళీ ఇట్లా 15-20 డేస్కి ఒకసారి ఇట్లా పోయేస్తారా? మా అమ్మమ్మ మన దగ్గర ఉన్నదా బిడ్డ చెప్పు. మనం అందరం కేక్ కూడా కోపించాం కింద. నాని బర్త్డే రోజు నాని వాళ్ళు. అవును, ఆ కేక్ కూడా చింటూ తీసుకొచ్చిండు. కేక్ కూడా గాడిదికే నేను చెప్పిన నీకు తెమ్మని చెప్పి. వద్దు ఏమని రాసిందని వద్దు అని రాసింది. అరే 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 గలీజ్ గా నన్న ప్రామిస్ నేను చెప్పిన మనకి ఫోన్ చేసి. నువ్వు చెప్తే దాని మీద వద్దని ఎందుకు రాసింది? ఏం చెప్పినా నువ్వు కేక్ తెస్తే నా పేరన్నా ఉంటది, ఏమన్నా ఉంటది కదా. పెద్దవాడు వద్దు రాస్తాను. సరే రాయని అని చెప్పిన తమ్ముడే కదా నాకు. నీకు దినమంతా 5 నిమిషాలు టైం దొరకలే నా కోసం పోస్ట్ పెట్టడానికి కూడా? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. అమ్మ ప్రామిస్ అని నా టెన్షన్. అంటే నేను ఏమనుకున్నా అంటే మనం పోనీ పోస్ట్ పెట్టలేవు, సరే పనులలో ఉన్నావు. నాకేం ఆ రోజు నా డే ఎట్లా గడిపినా నాకు చెప్పు. దాని ముందు రోజు మనం దివాళీ ఫొటోస్ మనం పెట్టినామా? అవే ఆ ఫొటోస్ ఎందుకు పెట్టినావు? నేను చెప్పిన నీకు కనీసం ఫోటోలన్నా తీసి పెడదామని చెప్పేసి. ఆ రోజు కూడా డ్రెస్ చేంజ్ చేసిండు, వీడు డ్రెస్ చేంజ్ చేసిండు. లోపలికి వస్తే మళ్ళా పిలిపించిన, కనీసం తయారైనందుకు ఫోటో నన్ను పెడదామని పిలిస్తే అప్పుడు వచ్చి వీనికి మళ్ళా డ్రెస్ తెప్పించి అప్పుడు మళ్ళీ స్టాండ్ పెట్టి ఫోటోలు. ఎవరు లేరు కదా ఫోటోలు తీయడానికి, ఎట్లా తీద్దామని అంటాడు. నాన్న ఎవరుండే బెట్ట చెప్పు. వీడుండే ఎవరు లేకపోతే మరి ఆ రోజు ఎట్లా వచ్చినాయి? స్టాండ్ లో పెట్టి తీస్తే రాలేవా? స్టాండ్ లో పెట్టి తీసినా అది దివాళీ. అది నేను చెప్పినా మీరు చెప్పినరా తీయాలని? బాబా అవును బాబా మమ్మీనే చెప్పింది తీయాలి. లేకపోతే ఆ రోజు కూడా ఏం పెట్టా? సరే ఇప్పుడు ఏమనుకుంటున్నావు? ఉంటావా పోతున్నావు? అమ్మా ఒకటి చెప్పేది నేను ప్లీజ్. దివాళీకి ఫొటోస్ ఏవైతే దిగినామో ప్రామిస్ చెప్తా ఫొటోస్ పెడదాం అనుకున్నావు. నీకు బర్త్డే పొద్దున రోజు ఫొటోస్ అసలు దిగుదామని అనుకోలేవు. చెప్పేది ప్లీజ్, ఒక్క నిమిషం చెప్పేది నువ్వు. సరే ఏమో చెప్తాడా అంటే చెప్పదు. సరే రాయ నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చో. ఏడుస్తుంది నువ్వు లోపలికి. అరే నాన్న ప్లీజ్ అమ్మా చూడు. అరే బేటా మమ్మీ ఏడుస్తలేదు నాన్న, నీకు దండం పెడతా శ్రద్ధ. ఇవన్నీ ఏందమ్మా నాకు అర్థమైతే లేదు. పిల్లలు పెద్దగా అవుతారు శ్రద్ధ. ఏమనక రాయన్ ప్లీజ్ నాన్న ప్లీజ్. ఇక శ్రద్ధ ఒక మాట. ఏమి ఏడుస్తలే బెట్టపో. ఏడుస్తున్నట్టు అనిపిస్తున్నావు. కళ్ళలో ఏమో పడ్డది, అందుకే ఇట్లా వచ్చినాయి. చూడు ఏం ఏడుస్తలేదు. ఒక్క నిమిషం. అరే ఆ రోజు ఫోటోలు దిగినాము రా, చెప్తా విను. ఆమెకన్నా అర్థమైతే చెప్తా విను. ఫోటోలు దిగినాము, దివాళీ ఫొటోస్ ఏవైతే ఉండనో ఆమె బర్త్డే రోజు రాత్రి పెడదాం అనుకున్నాం. మరీ లేట్ అయిపోయిన తర్వాత సరే ఇక అటు బుట్టోడేమో నా మీద వచ్చి పడుతున్నాడు. ఏది పెట్టనిస్తలేడు. ఆ రోజు రాత్రి కూడా నమ్మిడు, ఏ పని చేయనిస్తలేడు అని చెప్పినా లేదా నాకు చెప్పవా? వాడు నన్ను ఆ రోజు పోస్ట్ పెట్టనీలే. అయిపోయిందా? నెక్స్ట్ డే పొద్దున నుంచి 24 గంటలు 5 నిమిషాలు టైం దొరకలేదు పోస్ట్ పెట్టడానికి ఆయనకు. ఆ జిమ్ ఏం స్టార్ట్ చేస్తుండో గానీ 24 గంటలు అందులోనే ఉండు. అప్పుడు ఆడనే సప్పటిదాకా ఏదైనా గుడిసె కట్టుకుని ఉండు కదా ఆడనే.
ఆ కింద వాచ్మెన్ ఉంటాడు కదా, ఆడ ఒక గుడ్స కట్టుకో, కట్టిస్తా, నేనే కట్టిస్తా కావాలంటే, ఆడ ఉండు 24. ఎట్లే నువ్వు ఇంటికి వస్తాడు దేనికి తెలుసా, ఆయనకు డైట్ ఫుడ్ కావాలి చింటూ, అవి బయట దొరకదు కదా, నేనే వండి పెట్టాలి కదా, దానికోసం వస్తాడు ఇంటికి, పండుకుంటాడు, లేచిపోతాడు అంతే. నేను వండి పెట్టే దాని గురించి మాట్లాడు, నా కోపం తెప్పి నీకు చాలా సార్లు చెప్పినా, నా ఫుడ్ గురించి నువ్వు మాట్లాడకు. నువ్వు ఫుడ్ వండి దేనికోసం వస్తున్నావు, ప్రతిసారి థ్యాంక్స్ చెప్తాను. ఫుడ్ వస్తున్నావు, నాకు ఎక్కడ టైం ఇస్తున్నావు నాకు చెప్పు. అరే శ్రద్ధకి నన్ను ఎక్కడికైనా బయటికి తీసుకుపోయినావు నాకు చెప్పు. నువ్వు లాస్ట్ ఎప్పుడు నన్ను తీసుకుపోయినావు గుర్తు చేసుకో. నువ్వు అమ్మ నేను ఒకటి చెప్తున్నా విను, నువ్వు ఒకటి ఏదన్నా ఒక టాపిక్ మాట్లాడు. నువ్వు ఏమేమి మాట్లాడుతున్నావు, నువ్వు ఫస్ట్ ఏమో నీకు టైం ఇస్తలేని అంటావు, ఆ తర్వాత నీ బర్త్డే టాపిక్ తీసినావు, మళ్ళీ ఆ తర్వాత అది కాదని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా దివాళీ గురించి, నువ్వు దివాళీ గురించి మాట్లాడుతున్నావు, మళ్ళీ ఇప్పుడు ఏమన్నా ఫుడ్ నా జిమ్ గురించి మాట్లాడు. నాదేంద్ర మనది కదా జిమ్, మన కోసం పెడతలేనా? ఎన్ని 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 మన ఫ్యామిలీ కోసం అది ఒక్కటే చేసి చేయాలా, వేరేదేం లేదా, వేరే రెస్పాన్సిబిలిటీ ఏం లేదా నీకు? అరే అట్లా కాదన్నా, నేను కనీసం నా బర్త్డేకి నేను ఏమన్నా కొత్త డ్రెస్ అన్నా కొనుక్కున్నానా, నేనేమన్నా షాపింగ్ అన్నా చేసినానా? నీ బర్త్డే ఉంటే నీకు అది కూడా ఆలోచన ఉండదు, నేనే షాపింగ్ చేసి నీకోసం రెడీ పెడతా, మరి నేనేం వేసుకుంటున్నాను, నీకు ఆలోచన ఉందా? షాపింగ్ కూడా పోలేదా మీరు? మధ్యలో మళ్ళా ఏం టైమింగ్ వచ్చింది. అరే అడుగుతున్నానా చెప్తున్నా, మళ్ళా అడగాల దానికి. షాపింగ్ ఏది గుర్తుండదు చింటూ, ఏది గుర్తుండదు ఆయనకు. నీకు బాగా టైం కావాలి కదా, నీకు నువ్వు టైం ఇచ్చుకో, నాకు నేను టైం ఇచ్చుకుంటాను, అందుకే పోతున్నాను, నాకు బ్రేక్ కావాలి. నేను చెప్పేదని నన్ను కంప్లీట్ చేయని అమ్మా, నన్ను కంప్లీట్ చేయని. నేను చెప్పేది నేను కంప్లీట్ చేయని. నేను అనేది ఏంటంటే నాకు అవన్నీ చెప్పకు నానా. ఎట్లా తెలుస్తుంది నీకు చెప్పాలంటే? చెయ్యాలనుకుంటే ఏమన్నా చేస్తుండే, నీకు చెయ్యాలనే లేదేం. ఆ రోజు కూడా శివాంక్ అక్కడ కేక్ తెప్పించి కోపిస్తే రాత్రికి 8 గంటలకు, అది నా ఫస్ట్ కేక్, అప్పటి వరకు నేను కేక్ కూడా పోయలేదు. మళ్ళీ తర్వాత ఈడికి వచ్చినాం కూర్చున్నాం, అది కూడా నేనే తెచ్చిన. అది ఓడి చెప్పి నాకు చెప్పరా. నేను అరే ఇప్పుడు నువ్వు చెప్పి నేను చెప్పినా లేదు నీకు. ఆ రోజు రాత్రి 12 గంటలకు కూడా నేను ఫోన్ చేసి చెప్పినానికి వద్దే ఏమని చెప్పు దాని మీద. అబ్బాయి మళ్ళీ అరే దారా ఏం లేదు ఉండని, ఏమైతుంది ఆయన చూసిన వాళ్ళు పెట్టే కదా. ఇక్కడ ఒకసారి ఇక్కడ ప్లీజ్, ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ అక్కడ వద్దు. చింటు బాబాయ్ ఇప్పుడు నేను మమ్మీకి ముందు కదా వస్తున్నానన్నా మాట్లాడి సరే మాట్లాడుకో. సరే 2 నిమిషాలు మీరు మాట్లాడండి. ఇంకే బెట మమ్మీకి కోపం ఏం లేదు, మమ్మీ జస్ట్ అట్లా జస్ట్ కొంచెం అట్లా హర్ట్ అయింది అంతే. ఆ హర్ట్ ఎందుకు ఏంటంటే నేను బర్త్డే రోజు పోస్ట్ పెట్టలేదంట బెట, సారీ పెట్టలేదు, నేను మర్చిపోవడం కూడా కాదు, అనుకోకుండా నేను నోట్లకెళ్ళి వస్తున్నాయి అన్ని, పెట్టలేదంట, మర్చిపోయినా అన్ని. 2 నిమిషాలు ఆగమ్మా. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఎట్లా అంటున్నావు బాబా? ఎక్కడ ఉన్నప్పుడు బెట? ఇక్కడ వచ్చినప్పుడు ఎట్లా అంటున్నావు, అక్కడ ఉన్నప్పుడు ఎందుకంటే నా ముంగడి మాత్రం ఇక్కడ చెప్తున్నావు, కానీ నేను అక్కడ లేనని అక్కడ ఎట్లా మాట్లాడినావు బాబా? అరే వాడు బోండ్రా మాట్లాడు, నేను కూడా వింటా. ఏమైనా డిస్టర్బ్ ఏం చెయ్యం, మాట్లాడండి. అరే మీరు నేను మాతో మాట్లాడుతున్నామా, 2 నిమిషాలు రాను కదా. మాట్లాడండి. శ్రద్ధ ప్లీజ్ అమ్మా, వాడు మాట్లాడు, నేను ఏమంటలే. అయితే నాన్న ఏం లేదు, ఏం కాలేదు, మాకు జస్ట్ మమ్మీ ఇట్లా జోక్ చేస్తుందంటే. అయితే నేను జస్ట్ పోస్ట్ పెట్టలేదు బేట. నేను పోస్ట్ ఎందుకు పెట్టలేదంటే అనుకోకుండా అట్లా ఒకరోజు ముందు రోజు నేను పెడదాం అనుకున్నా, దైవికి నన్ను పెట్టనిలే రాత్రి అంతా. అయితే ఇంకా అలసిపోయి అట్లనే వండుకున్నాం అందరం. ఓకే, నెక్స్ట్ డే కూడా కేక్ కోసినాక రాత్రి మనం అందరం కేక్ కోసినామా, నువ్వు నేను
చింటూ బాబాయ్, మా నాన్నమ్మ. బాబా కన్నా ఇట్లా బిజీగా ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు ఒకళ్ళు ఇంట్లున్నాడు. సపోజ్ బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లా పోస్ట్ పెడతారు, ఇంకా వెళ్ళేటప్పుడు హ్యాపీ బర్త్డే చెప్తారు. అవును బేట, నేను రాత్రి కేక్ కూడా ఒక్క నిమిషము వానికి తెలిసినంత కూడా తెలియలేదు మీకు. ఆగమ్మా. ఏ నువ్వు ఆగ్రా మధ్యలో. ఏంట్రా ఇది? వాడు హీరో అంటాడు, వీడు రియాలిటీ షో అంటాడు, పైగా నేను డాన్ క్యారెక్టర్ చేస్తున్నానంట. అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంట్రా? మనందరం కేక్ కోసిన తర్వాత లాస్ట్ సెక్కకి పిన్నికి లేట్ అవుతుండే కదా, మనం మళ్ళీ డ్రాప్ చేయడానికి పోయినామా బేట? డ్రాప్ చేసి వచ్చినాక లేట్ అయింది కదా మనకి. ఇదంతా వదిలేసి రాయన్, సరే వదిలేండి, మర్చిపోయిండు. పోను పో, చేసుకోపో, కలరింగ్ చేసుకోపో. చింటూ నన్ను డ్రాప్ చేసి చింటూ పోదాం నాడు. ఎక్కువ శ్రద్ధ వాడు చూస్తున్నాడు, వాడు అదే అనుకుంటున్నాడు. నా చెయ్యి నొప్పి ఉంది నాన్న, వదిలే. అరే శ్రద్ధ, నా హాలత్ ఎట్టుంది చూస్తున్నాను. నీ హాలత్ ఉంటే చూసుకోపో. నొప్పి ఉంది ఇప్పుడు. మిగతా అన్నిటికీ టైం ఉంది, నా దగ్గర నీ కోసం టైం, ఇది వద్దా? నా కోసం నీ దగ్గర టైం లేదు. అరే చో. చింటూ ప్లీజ్ శ్రద్ధ ప్లీజ్ అమ్మా, పిచ్చి పిచ్చి చేయకుండా. ఎందుకు ఉండు కదా, ఏముంది నీకు, ఉండు, తెలుస్తుంది. ఒక వారం 10 రోజులు ఉండు, తెలుస్తుంది నీకు కూడా. అసలు నేనేంది, నాదేమన్నా వాల్యూ ఉందా? నాతో పెళ్లి చేసుకొని వచ్చినావు నువ్వు. ఇది ఉన్నా నే పెట్టేయాలి. వదిలేనా, నా కొన్ని రోజులు ఉండు కదా, నీకు కూడా తెలుస్తుంది. నాకు కూడా కొంచెం బ్రేక్ కావాలి కదా. ఎవరు చేస్తున్నావు? మమ్మీకి చేస్తున్నా. ఏం కలవలేదు మమ్మీ, కానీ ఏం కథలు పడుతున్నావు? ఇక్కడ ఈయన నేను చెప్పాలి కదా వాళ్ళకు కూడా. చింటూ బాబు ఫోన్ వదిలే, నీ ఫోన్ జల్దీ తీసుకురాపో. ఛార్జింగ్ పెట్టిన లోపల ఉందా? తేవాలా ఫోన్? నేను ఇంట్లో నేను మనిషినా లేకపోతే ఒక పని మనిషినా? నేను ఎట్లా కనిపిస్తున్నా నీకు? ఉన్న పనులన్నీ నేనే చేయాలి. నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉందా లేదా? నేను ఎక్కడికన్నా పోతానా అని మాట్లాడి, నేను ఎక్కడికన్నా పోతానా? నాకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా నాకు ఫ్రెండ్స్? ఎంతమంది తెలిసి ఇండస్ట్రీలో ఎవరితోనన్నా నేను పోతానా? నేనేమైనా పర్సనల్ టైం తీసుకుంటానా? పోనీ ఒక సలోన్కి పోయి రిలాక్స్ అయిదామన్నా దానికి కూడా టైం ఉండదు నా దగ్గర. 24 గంటలు ఇది చేయి, అది చేయి, ఇది చేయి, అది చేయి, అదే ఉంటది. వాళ్ళు కూడా చూస్తుండ్రు కదా నన్ను. 2 నిమిషాలు గమ్మున ఉండరా ప్లీజ్, నాకు ఆల్రెడీ దిమాగ్ పని చేస్తుంది. 2 నిమిషాలు ఏం లేకో, నేను వచ్చేస్తా, మళ్ళీ కొన్ని రోజులు వస్తా. ఏమో, ఏం ఫరక్ కూడదు, నేను మాట్లాడతా, ఆన్లైన్లో తీసుకుంటా. ఒక్కనైతే నేను ఏం చేయాలి? చేసుకో కదా పని, అట్లా కూడా ఒక్కొనివే చేసుకుంటున్నావు కదా. పొద్దున పోయి రాత్రి వస్తున్నావు, నువ్వు ఏడా? నీకు నాదేం అవసరం ఉంది నీకు? ఏం 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 చెప్తా పోయాడా హైదరాబాద్? ఇప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్తా వాళ్ళకు, టైం లేదా నాకు, నా కోసం వచ్చిన నేను. కనీసం వాళ్ళనే టైం ఇస్తారు కదా నాకు. పోతా, వాళ్ళని ఎక్కడికైనా తిప్పుతారు. మొన్నటి వరకు ఇల్లు పని నడుస్తుంది, ఇల్లు పని నడుస్తుంది అని ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు జిమ్ పని నడుస్తుంది అని చెప్పేసి ఇంట్లోనే ఉండు. ఎప్పుడు వాళ్ళు నన్ను ఎప్పుడు తీసుకుపోతాడు? నీకు అనిపించదా? నీ మనసు మీద చేసుకొని చెప్పు. నీకు అనిపించదా మమ్మల్ని ఎక్కడికని తీసుకుపోవాలి, మాకు కూడా ఒక వెకేషన్ ఉండాలని? సిచ్యువేషన్ సాతీయలేదు ఎప్పుడు కదా తీయాలనుకుంటే టైం తీయలేవా నువ్వు? మిగతావన్నిటికీ టైం వస్తుంది కదా. షూటింగ్ చేద్దాం, బ్లాగ్ చేసేద్దాం మనం. ఏం లేదు, నేను చేసుకుంటా, నాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు. అది కూడా నేర్చుకున్నా నేను అది కూడా నేర్చుకున్నా నాకు అది కూడా నేర్చుకున్నా. నాకు కావాలంటే నా ఛానల్ ఉంది, నాకు డిఓపిని పిలుచుకుంటా, వాళ్ళు తీసుకుంటారు వీడియో. నాకు నీ హెల్ప్ నాకు అవసరం లేదు.
చేసుకోపో నీ పండ్లలో బేట వాడు కూడా వచ్చి నిన్న కూడా ఎక్కడికో పోయిండు చింటూ వాళ్ళెవరో ఫ్రెండ్ కలిసింది ఆ ఫ్రెండ్ తోని సెల్ఫీ దిగి పెట్టిండు కాఫే దగ్గరకు పోయిండు మిగతా టైం ఉంది అట్లా కెఫేకి పోలేదు నేను ఆడ మీటింగ్ లో ఉంటే అన్నెంబడి పోయినాక ఆయన నన్ను ఒక మీటింగ్ రోజు కనీసం కాఫీ కూడా తీసుకుపోయింది గుర్తులేదు ఇప్పటి వరకు 9 సంవత్సరాలు ఎప్పుడైనా కాఫీ కానీ తీసుకుపోయినావు నన్ను అరే శ్రద్ధ ఒక్క నిమిషం మరి కాఫీకి అరే నేను పోలేదురా నా ఫ్రెండ్ రా ఆమె ఈయన చెప్పేది పోలేదమ్మా కంప్లీట్ చేయనంటే పోలేదంట ఎవరు మరి చెప్పు మరి అదనే చెప్పు ఎవరు ఆమె అరే నా సింధూరా సింధూరా నాకు తెలుసు కానీ అక్కడికి పోయిండు ఎందుకు నాకు చెప్పు అరే 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 శ్రద్ధ నీకు చెప్పినా నా రోజు అరే అదేం తెలుసా ఆ పోస్ట్ నేను పెట్టలే తను పెట్టింది స్టోరీ నేను షేర్ చేసిన అదేంది అంటే నేను అక్కడ నువ్వు సింధూరాన్ని కలిసినందుకు కాదు ఆ పోయిన కాడ ఆమె ఉందేమో కలిసిందేమో కానీ నీకు అక్కడ పోనీకి టైం ఉంది కానీ నన్ను తీసుకోవాలి టైం లేదు నేను చెప్తా వినమ్మా అరే చింటూ నువ్వు ర్యాపిడో బుక్ చేయి నన్ను డ్రాప్ చేయి అంతే నేను వాష్రూమ్ పోతాడా విను నాన్న వాష్రూమ్ నాకు టైం ఇస్తలేవు నేను చెప్పేదైతే విను నాకు అవసరం లేదు అంత సోది స్టోరీ నాకు చెప్పకు నువ్వు కాదు నీలోనే నన్ను చూసుకున్నావే నాన్న చెప్పే నేను పొద్దున పోతే రాత్రి అవుతుంది నేను ఏడికి పోతున్నా వర్క్ ఇంకనే పోతున్నా కదా నాన్న ఎప్పుడన్నా ఒక్కసారి అయితే ఎవరన్నా అర్థం చేసుకుంటారు నాన్న ఎప్పుడు ఇట్లనే అయితే నాకు కూడా అయితలేదు ఇక సార్ అట్లా కాదు కానీ కొంచెం మనం కూర్చొని మాట్లాడదాం ఇది నేను పోకూడదు ప్లీజ్ 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 నాన్న ప్లీజ్ నీకు కూడా నా వాల్యూ తెలుస్తుంది కదా ఏందన్నా ఇదంతా ఓకే కర్మ చేయని తప్పు కూడా మాటలు వాళ్ళ దగ్గర మనం తప్పు చేస్తే చెప్పుంటా నేను తప్పు చేస్తే బాగుంటుంది అని డ్రాయింగ్ ఎంచిందంట చూడు నాన్న సి పెట్టాడు ఏం రాసింది చూడ పెట్టాను ఏం రాసిండు ఏముంది దాంట్లో నేను ఏడున్నా బేట నువ్వు ఈడున్నావు నువ్వు ఆడ ఉన్నావు ఆడ జిమ్ దగ్గర ఉన్నావు ఆడున్నావు బయట ఉన్నావు నువ్వు నీ పళ్ళల్లో ఉన్నావు నువ్వు పిల్లలతో నేనుంటున్నా 24 గంటలు అయినా వాడు ఇప్పుడున్న సిచ్యువేషన్ డ్రా చేసిండు దానికి నువ్వు దాన్ని బాబాయ్ డ్రైన్ కానీ నేను నన్ను ఇంత గిట్ట డిసైడ్ చేసినా నీకు అసంటి మనిషి నేను శ్రద్ధ చెప్పు నేను నీకు అనిపిస్తలేదా నేను అనే దాంట్లో ఏమన్నా కరెక్ట్ సారీ చెప్పినా బేట ఐఎమ్ సారీ నన్ను ఆ రోజు కూడా చెప్పినా నీకు నేను ఫీల్ అయినా చాలా అంటే చాలా ఫీల్ అయినా కానీ దానికి నువ్వు ఏం చేస్తున్నావు నాన్న దానికి నువ్వు చేంజ్ ఎక్కడ ఉంది నిజంగా నా లైఫ్ అంతా రీగ్రెట్ ఆ రోజు ఫీల్ అయినంత నేను ఎప్పుడు ఫీల్ అయ్యలేదమ్మా నేను పోస్ట్ గురించి అంటలేను మిగతా అన్ని దగ్గర ఎక్కడ టైం ఇస్తున్నావు మాకు నీకు అనిపిస్తుందా నువ్వు చేసేది కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా ఎంత మంది తెలుసా ఆడిపోతారు ఈడిపోతారు ట్రిప్స్కి పోతారు ఫ్యామిలీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా పోతలేరా వాళ్ళు టైం తీస్తలేరా వాళ్ళు కూడా సినిమాలు చేస్తున్నారు వాళ్ళు కూడా సీరియల్ చేస్తున్నారు వాళ్ళు యూట్యూబ్ చేస్తున్నారు అన్ని చేస్తున్నారు వాళ్ళు ఎట్లా తీసుకుపోతుండ్రు నేను ఇంకేటికైనా పోతానా నేను మీ ఎంబడే ఉంటా కదా ఎప్పుడున్నావు మా ఎంబడి ఉంటే నేను ఇదంతా ఎందుకు నీతో మాట్లాడతా నేను మాట్లాడేది ఎందుకు చెప్పేది ఏంది ఇట్లెందుకు బిహేవ్ చేస్తున్నానన్నా సడన్ గా నువ్వు చింటూ ర్యాపిడో బుక్ చేయి అరే సడన్ గా ఇదేం బిహేవియర్ అరే నువ్వు ఆగ్రా ప్లీజ్ చెప్తున్నా చింటూ మూసుకొని అక్కడ కూర్చో 2 నిమిషాలు ఈ మధ్యలో ఏం మాట్లాడని చెప్తున్నా నాన్న ఇన్నే ప్లీజ్ నాన్న ఏడవకి ప్లీజ్ అన్న సారీ నాన్న సారీ ప్లీజ్ అట్లా కాదు నాన్న అమలు సారీ చెప్తున్నా వద్దునే ఒకసారి ప్లీజ్ నాన్న సరిపోయి లోపల పెట్టుకో లగేజ్ అది కూడా మంచిగా అవుతే బంగారం ఇద్దాం సారీ ఎప్పుడు అట్లా నా ప్రాణమా
ఇంకేం ఎప్పుడు టైం అరే టైం ఇస్తా బేట, అట్లా ఎప్పుడు దయచేసి తీసుకుపోతా మమ్మల్ని ఇడికి తీసుకుపోతావు చెప్పు. తీసుకుపోతా కానీ ఇడికలి బోయినపల్లి నుంచి మణికొండ కాదు తీసుకుపోవాల్సింది నేను అంటున్నా. అరే ఇంకోసారి నవ్వినా అనుకో చెప్తున్నా, బెల్ట్ పెట్టాలా పోతావు? బేట నిజంగానే చెప్తున్నా బేట ప్లీజ్. రాయన్ కరా నాన్న వేసి మమ్మీ నవ్వుతుంది కదా, మమ్మీ నవ్వుతుంది చెప్పలే ఉట్టిగా, నేను మమ్మీ ఉట్టిగా జస్ట్ ఏడికి పోతలేదు. ఇక్కడ పోయినా కానీ అందరం చెప్తామా? ఏందిరా ఏమైందిరా? చెప్పు నువ్వే. ఏందిరా ఏం చెప్తా? ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే? ఒక్కటి మరి ఇంత గలీజ్గా ఏంది నాన్న ఇది? ఏడ పెట్టిన కెమెరాలో మొన్న ఇక్కడ పెట్టిన కెమెరా మొన్న అంటే పెట్టినా మీరు అక్కడ చింటూ ఆడ కెమెరా బంద్ చేసిరా ఫస్ట్. ఇంకేడ పెట్టిన కెమెరా ఇంకేడ పెట్టిన కెమెరా రికార్డ్ అవుతుందా? బంద్ చేయి. చెప్పమని వాళ్ళు కాదు, మీరు కమెంట్స్ లో పెట్టింది నన్ను రివెంజ్ ప్రాంక్ చేయమన్నారు. తీయలేడు, ఆయనకు రాదు. ఏం చేయాలి? మాకు బోర్ కొడుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి కదా. లాస్ట్ టైం ఎంత నవ్విందో ఈరోజు అంత ఏడ్చినా నేను వీడియోలా. నిజంగా ఏడ్చినా నేను. నాకు అర్థమైంది నిజంగా ఏడ్చినా. మరి నువ్వు చేసేవన్నీ నిజమే. ప్రాంక్ అని ఉట్టి పేరు పెట్టిన అన్ని నిజంగానే. నా బర్త్డే రోజు పెట్టిన ఎవరన్నా చూడండి మీరు ఇన్స్టాగ్రామ్ లో, నా బర్త్డే పోస్ట్ ఉంది అక్కడ. నేను పెట్టిన. నువ్వు అరే నువ్వు ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. రేపు పెళ్ళి అవుతుంది కదా నీకు, నేను రాసి పెట్టుకోరా. అప్పుడు నేను ఉంటా చింటూ నీకు. నీ అన్ని బర్త్డేలకు, నీ బర్త్డే, నీ భార్య బర్త్డే అన్నిటికీ నేను పెడతా. పోస్ట్ కేక్ నేను తెస్తా. ఈయనతో పట్టించుకో. ఒక్క నిమిషం నువ్వు నీతో తర్వాత మాట్లాడతా. చెప్పు. పెళ్ళి అవుతుంది, భార్య వస్తుంది కదా, వస్తుంది. నీకు చూపిస్తారా ఒక రోజు? నేను పెడతా పోస్ట్. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. నువ్వు ఏం లేక చింటూ, టైం కి విష్ చేయాలి, టైం కి మన చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వాలి. ఎప్పుడు టైం అయినా ఎక్కడికైనా తీసుకుపోవాలి, తిప్పుకురావాలి బయటకు. ఇట్లనే పెట్టి ఉంచొద్దు అన్ని పనులు చేయడానికి. గంతే. అన్ని టైం అయితేనే ఉంటాయి, ఏముండదు అలా. ఈయనకైతే అమ్మేడు సేడుపు వచ్చేస్తుంది. అవును మరి అయితే పాగలైపోయినా నాన్న. అట్లాంటిది కాదు, రివెంజ్ ప్రాంక్ నన్ను చేయమన్నారు కదా ఫ్రెండ్స్ కదా. ఈమె టేసుడు బరాబరా, అది కూడా ఇట్లా మరి ఇంత పోతున్నా. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ అండ్ లవ్ అండ్ వార్. కాదు, మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. బాబా మీకు తెలుసా, స్టెల్లా రాజ్ 777 వాళ్ళు ఎన్ని ప్రాంక్ చేసిండ్రు గైస్. మేము ఇప్పటికి చాలా రోజుల కింద చేసినాం. ఇప్పుడు ఇంకా 2 చేసినాం అంతే కదా. అంటే ఇప్పుడు కాదు, వీడికి యాదవ్ రాజు స్టెల్లా వెల్ చేసే ప్రాంక్లు వీనికి చాలా ఇష్టం. మామూలుగా పెట్టుకొని నవ్వుతా ఉంటాడు. వానికి ఐడియా, మమ్మీ చూసినావు మమ్మీ స్టెల్లా అక్క వాళ్ళు చేస్తున్నారు మమ్మీ, వాళ్ళు ఏమన్నా ఫీల్ అయినరా, నువ్వు కూడా చేయొచ్చు మమ్మీ అని అంటే చేసినాం. ప్రాంక్ ఇది అన్ని కానీ అంత రికార్డ్ అయిందా చూడు ఫస్ట్ ఆడ. కాకపోతే ఇంకా మంచిది. ఛాన్సే లేదు, మేము మంచి ప్రిపేర్ అయి ఉంటాం. 10 times చూసుకుంటాం ఒక్కసారి. ఇగో ఈ మనిషిని నేను ఎంత నమ్ముతానో అంత కొంచెం 1% డౌట్ కూడా ఉంది. కాబట్టి కావాలంటే అట్లా బట్టలు ఇప్పి చూస్తాడని నాకు తెలుసు. చెప్పినా నీకు ఇప్పమని బ్యాగ్ నేను ఖాళీ బ్యాగులు తెస్తే ఇజ్జత్ పోతుంది. నమ్మాలి కదా అన్న. కాదు చింటూ, నేను బ్యాగ్ ఖాళీ తీసుకొని వచ్చి ఇజ్జత్ పోతున్నాను. నువ్వు ఇజ్జత్ మెల్లగా చూస్తుంటే అప్పుడు ఇజ్జత్ పోయింది నాది. సారీ ఫ్రెండ్స్. రాయన్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.